గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రాకీ ర్యాబిట్లో కాంబో కార్డ్ అనే దాన్ని ఏ విధంగా అన్లాక్ చేసి 20 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను రాకీ ర్యాబిట్ ఏదైతే ఉందో మైనింగ్ బాట్ అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి మైన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 కేటగిరీస్ వచ్చాయండి: ఫైటరు, కోచ్, టోర్నమెంట్స్. సో వీటిలలో మనకు కొన్ని కార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ కార్డ్స్ని మనం సెట్ చేస్తే ఇక్కడ చూడండి, చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వాటి మీద క్లిక్ చేస్తే ఒక్కొక్క కార్డ్ అనేది ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది అనమాట. సో ఈరోజు కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్ సెట్ చేయగలిగితే మనకు 2 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఈ అసలు ఈరోజు సెట్ ఏంటి అనేది మొదటగా చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ గ్యాలరీ ఓపెన్ చేశానండి. పిక్చర్ ఏదైతే ఉందో అది ఒకటి లెవెల్ అప్ విత్ అనేసి ఒకటి ఉంది. దాని తర్వాత సప్లిమెంట్స్ అనేది రెండో కార్డు, మూడోది స్పారింగ్ అనమాట. సో ఈ మూడిట్లలో ఫస్ట్ది. సో వీటిలలో మొదటి కార్డు అయినటువంటి లెవెల్ అప్ విత్ ఏ మేనేజర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు నేను అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫైటర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత వెంచర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో వచ్చిన మొదటి ఆప్షనే లెవెల్ అప్ విత్ ఏ మేనేజర్, ఇది ఫస్ట్ కార్డ్ అండి. సో ఇక్కడ చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే మనకు కనిపిస్తుందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడికి లెవెల్ అప్ విత్ ఏ మేనేజర్ అనేది ఏదైతే ఉందో అది యాడ్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత సెకండ్ కార్డ్ ఏంటి? సెకండ్ కార్డ్ అనేది సప్లిమెంట్స్ అనమాట. సో ఈ సప్లిమెంట్స్ అనే కార్డుని ఏ విధంగా క్లెయిమ్ చేయాలో చూద్దాం. సో అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు సప్లిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ పక్కన చూజ్ సూపర్ సెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే రెండో సెట్ కూడా ఇక్కడ సప్లిమెంట్స్ కూడా యాడ్ అయిపోయింది. ఫస్ట్ లెవెల్ అప్ విత్ మేనేజర్, సెకండ్ సప్లిమెంట్స్, తర్వాత మూడోది ఏంటి అనేది కూడా చూద్దాం. సో మన మూడో కార్డు ఏంటి అంటే స్పారింగ్. ఈ స్పారింగ్ అనే కార్డు ఎక్కడుంది అనేది కూడా చూద్దాం. సో తిరిగి నేను అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ కోచ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి కోచ్ అనే దాంట్లో మనకి అప్గ్రేడ్ అనే దాంట్లో స్పారింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ స్పారింగ్ అనేసి క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇది లాక్ అయి ఉందన్నమాట. సో లాక్ అయి ఉంటే మనకు అది మనం యాడ్ చేసినా కానీ కాంబో కార్డ్ అనేది రాదు. కావాలంటే ఇక్కడ ఒక్కసారి చెక్ చేస్తాను చూడండి. చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. స్పారింగ్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద చెక్ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో లాక్ ఉన్నా పర్లేదండి, మనం జస్ట్ ఏదైతే ఈ కార్డులు ఉన్నాయో వాటిని సెట్ చేయగలిగితే సరిపోతుంది. ఇక్కడ క్లెయిమ్ సూపర్ సెట్ ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. మనకు 2 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాం అనమాట. జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని బడి 20 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, ముందు 2 లక్షలు అని చెప్పారు మర్చిపోయి, 20 లక్షల టోకెన్స్ అనేవి క్లెయిమ్ అయిపోయాయండి. సో ఈ కాంబో కార్డ్ అనేది క్లెయిమ్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే మీరు ఎప్పుడు ఈజీగా క్లెయిమ్ చేయగలరు అని అంటే ఇక్కడ టోర్నమెంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ టోర్నమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అట్లీస్ట్ మీరు మినిమం న్యూ కామర్ టోర్నమెంట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు అట్లీస్ట్ అన్లాక్ చేయగలిగితే, అంటే కంప్లీట్ చేయగలిగితే ఈ న్యూ కామర్ టోర్నమెంట్ని మీరు ఈ కాంబో కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఈజీగా చేయగలరు. సో ఇది ఏ విధంగా ఈ టోర్నమెంట్లను ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేసి నిన్న నైట్ నేను ఒక వీడియో చేశానండి, మీరు చూసుంటారు. సో మీలో ఎవరైనా కానీ ఆ వీడియో చూడకుండా ఉండుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వీడియో అనేది ఇచ్చుంటాను. సో మీరు ఆ వీడియో చూసి ఈ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని
అన్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ కాంబో కార్డుల వాటికి ఒక్క కాయిన్ కూడా మీరు తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయని అవసరం లేదండి. అంటే ఇప్పుడు మనం హ్యామ్స్టార్ కాంబాట్లో కానీ లేకపోతే జెమ్స్లో కానీ వేరే అదర్ వాటిల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఈ కాంబో కార్డ్ అనే దాన్ని మనం ఓపెన్ చేయాలి అని అంటే ఈ లెవెల్ వరకు అంటే సపోజ్ 5వ లెవెల్ అనో 6వ లెవెల్ అనో 7వ లెవెల్ వరకు అనో కొన్ని కార్డులను బై చేస్తూ వెళ్ళండి అనేసి చెప్తారనమాట. సో ఇక్కడ బయింగ్కి దీనికి సంబంధం లేదండి. జస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రతి కార్డులో కూడా ఉండేటటువంటి సూపర్ సెట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందండి. నేను సెట్ చేసేసాను కాబట్టి మీకు ప్రతి కార్డు పక్కన ఉండేటటువంటి ఇక్కడ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కార్డ్స్ని అరేంజ్ చేయగలిగితే చాలు, మీకు టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ స్పారింగ్ అనేది ఏదైతే ఉందో అది లాక్ అయ్యి ఉన్నా కానీ నేను పక్కన ఉన్నటువంటి సూపర్ సెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అరేంజ్ చేశాను. అరేంజ్ చేసేస్తే నాకు 2 లక్షల టోకెన్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. సో దీనివల్ల మీరు టోర్నమెంట్స్ని ముందే క్వాలిఫై అవ్వడం వల్ల మీకు జరిగే బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి మీకు అవర్లీ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో మీరు లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లెవెల్ అనేది ఈ లెవెల్ అనేది కూడా మీకు అప్గ్రేడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆ టోర్నమెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని క్వాలిఫై అవ్వడం వల్ల దరిదాపు ఇక్కడ చూడండి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 కంప్లీట్ అయిపోయాయండి. తర్వాత ఈ 4వ టోర్నమెంట్ ఏదైతే ఉందో దీంట్లో లెవెల్ 1లో ఉన్నాను, నేను లెవెల్ 0లో ఉన్నా. తర్వాత ఇది నేను 10 లెవెల్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఈ లెవెల్కి నేను వచ్చేస్తాను అనమాట. సో ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.